పట్టుకొని పోతాడు. నీళ్లు పట్టుకొని పోతాడు భగవంతుడు. అయ్యో నా భర్త ఏడవ నన్ను బాధపడతాను. మళ్ళీ యథాప్రకారంగా గంపల్నే కూర్చొని ఉన్నాడు పుష్టి రూపం మీద. అడుగు నీళ్లు వచ్చి ఆ భర్తకు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు ఎక్కడ దొరికినాయి అమ్మా అన్న. ఒక ముత్తరాజు తల్లి నీళ్లు అంటే అయిపోయింది అన్నది. అయ్యో నా భర్త దాహాన్ని తట్టుకుంటలేడమ్మా, కుష్టి రోగం కదా, ఎండకు పడక బాధపడతాడు. నువ్వు ఏడవేసుకుంటాను దాడ చెప్పంటే నీ భర్త చచ్చేది ముసలో అంటాను అన్నది. అమ్మా అంత మాటనే కదా నన్ను భర్త అంటే అంత ప్రేమ నాడు జరిగితే కాళ్ళు నరుకుంటే నీళ్ళ దాడి చెప్తున్నా అన్నది. నేను కాళ్ళు నరుకుంటే అగో విపరీతమైన అగో జలం పుట్టింది అయ్యా అన్నప్పుడు కాళ్ళు నరుకున్నా అవి నా కొరకు అంటే నీ కొరకు కాలే కాదయ్యా తల కోసుకోమన్నా కోసుకుంటాను అన్న. అబ్బా ఏది మరి నీ కాలు గాయం చూపెట్టి అన్నాడు. కాలుకు గాయం చూస్తే లేదు, మరి కాలు గాయం ఉంటా జలం ఎందుకు పరవశించిందో అంటది. కళ్యాణవాడంగా భగవంతుడు ముట్టుకున్న పాదమది. అడవిల్ల పోలు విధములుచుండు ఉన్నప్పుడు వేద మంత్రాల సాక్షిగా ఆ పాదం ముట్టుకొని కాలు ఏలుకు పరమాత్ముడు మట్టెలు తొడగలేదా? అంత పవిత్రమైన పాదము ఒకటి గంగ యమున కృష్ణ గోదావరి నదులు ఉప్పొంగి పారిని అడవి లోపల. ఇంకా ఎన్నో తీర్థాలు ఉన్నాయి, తిరుగుదాం, ఏ తీర్థంలో నువ్వు బాగుపడతావు కావచ్చును అని. నీళ్లు తాగవయ్యానంటే మరి నువ్వు నీళ్లు తాగినవా అని అన్నాడు. నువ్వు తాగకుండా నేను తాగుతానయ్యా. మరి నేను తాగితే నా మూతికొంటి సొల్లు, ముక్కులకెళ్ళి చీము ఇవన్నీ పడతాయి కాదు అన్నాడు. నాదా నీలోనే ఉన్న రోగాలన్నీ నాలోనే ఉన్నట్టే. నువ్వు వేరు నేను వేరు కాదు. భార్య భర్తలోనంటే ఒకరిలోనూ ఒకరు శరీర అర్థ భాగం. నాదా నువ్వు తాగంగా మిగిలితే నేను తాగుతా, లేకపోతే నేను దహానికి ఓర్చుకుంటాను అన్నాడు. నా ఇంగిల్ తాగుతావా? నేను గిట్లుంటి గడగడగడగడగడగడగడ నీళ్ళు తాగుకుంటూ ఒకసారి హచ్చతుంది. ముక్కులకెళ్ళి కొన్ని పురుగులు వెళ్ళి డొల్లలు పడ్డాయి. అయ్యో ఎంగిలి కాదు ఈ వారవై, ఆ పురుగులు పడ్డ నీళ్లు పారవై ఎంగిలాను అని. అయ్యా నీ ఎంగిలి నేను పారవస్తే నేను అంతకంటే దుర్మార్గుల నువ్వు కాదు అయ్యా. నీ ఎంగిలి నాకు పంచపక్ష పరమన్ను, మరి అవో పరమాత్మని యొక్క ప్రసాదం అనుకుంటా. కానీ నేను చీ అంటే నేను మనిషిని కాదయ్యా. నేను ఇంటికొండ పోదురావు శంకరి. అయ్యో లంగ ఎక్కడిరా లంగ చల్లగుండా. ఆడవిల్ల భగవంతుని అది వేసుకుంటుంది పరమాత్మ నా పతి ఎంగిలో అని సంతోషంగా తాగింది. అడిగల్లి భర్తాను ఎత్తుకున్నానమ్మా. ఒక భోగం వల్ల మాను తయారు చేసింది. తయారు చేసి దించే ఎందుకయ్యా? ఎందుకంటే అబ్బా అక్కడ చూడు ఆ మాలువిన ఎంత ముద్దుగున్నది. ఆడశ్రీ అంటే అబ్బా గలా ఉండాలని ఎట్టున్నది. ఎత్తి 1000 రూపాయలు. ఆడపిల్ల మీద ఆశ కలిగిన ప్రేమ మీద నాకు ముద్దులు పుట్టినాయి. నువ్వు పసిపిల్ల కసిగాయవు పిల్ల అయ్యాల నాకు పిల్లతోటి ప్రేమ కావాలను అని కోరుకుంది. ఆమె ఎవరు మనం ఎవరు? మనిషి బతికేది ప్రాణం కొరకు కాదు, మానవ కొరకు. మన భర్త మనం కట్టాలి, మన పిల్లి మనం తినాలి, లోకానికి భయపడి బతకాలి. పరాయి స్త్రీ దగ్గరికి పోయి ఏమని అడగాలి? ఏమని అడుగుడు కాదు,
ఇప్పటికైనా ఈ ముసలోడు పాడవాడా ఈ ముసలోడు మునిగిపోయి నాకేం ఎక్కరా అని ఈ అడవిలో నన్ను ఎత్తేసిపో నేను నా సత్తా బతుకుతే బతుకుతా తీసుకొస్తావా లేకపోతే నన్ను వదిలిపెట్టుకోమా వదిలిపోటీ పోతావా అయ్యా కానీ నాకు సమయం కావాలి వాళ్ళ గుణతత్వం నాకు తెలవాలి నా గుణతత్వం వాళ్ళు తెలవాలి వాళ్ళని ఎట్లనన్నా బతుకుడాలి వాళ్ళకి అర్థపరం దూరాన్ని రుచ్చము నీడకు భర్తనున్నమాన చేసింది అక్కడ పండుకోని కోడి ఉయ్యక ముందుగాలు పోయి భోగం వల్ల మాల ముందట ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టొచ్చింది భోగం కళావతి ఏమి చేసింది పని వల్ల నరికిందా ఊడి చల్లు మమ్మల్ని తోలితే వాళ్ళు ఊడ్చడానికి వచ్చి చూసేటానికి ముగ్గులు పెట్టింది అరే మనం పొద్దు పోయి వేసినా మనం తొలిసారే ఊడ్చాలింది కావచ్చునా ఏందమ్మా నువ్వు ఊడ్చాలి మళ్ళీ మమ్మల్ని ఎందుకు తోలినావు అని అన్నారు ఏ కలిసినవానే మీరున్నాక నేను ఎందుకు కుడతా నేను ఎందుకు తల్లుతా లేదమ్మా అక్కడ ఊడిచి ముగ్గు పెట్టి ఉండదు వచ్చి చూస్తే నీకు ఎవరు కావచ్చు మళ్ళా తెల్లారట్లనే ఊడ్చాలి మరినాడు పోగలం కావలిగా షాపింగ్లను దొరకబట్టింది బిడ్డ కాగితలేంది పని వాళ్ళు చేయండి ఇది నేను ఏం చివరికి మా ఇంటి కూడా ఊడ్చవుతారు అని భోగం కళావతి కాళ్ళ మీద పడ్డది శివజ్యోతి అమ్మా నీ ఇంటి ముందట నేను ఊడ్చలేదు ఎందుకొరకు కాదు నువ్వు నా భర్త ప్రేమ తీర్చాలి అని నీకు భర్త నీకు పెళ్ళి అయింది నీ మొగడు నీ మొగడి ప్రేమ తీర్చుతాను నా ఇంటి మొగడు ఊడ్చాలుతానవా అవునమ్మా నా భర్త అంటే నా భర్త అందగాడు కాదు నా భర్త వికృతి రూపం పుష్టివాడు 60 ఏళ్ళకి ఎచ్చు 70 ఏళ్ళకు నచ్చుంటుంది పసివిల్ల పసిగాయ నాకు ప్రేమ కావాలని అన్నాడు అందుకని ఊడి చల్లుతానా నా భర్త ప్రేమ అన్నది నీ కాళ్ళ కాడ నా ప్రాణమని అంటున్నదో నీ యొక్క కాళ్ళ నా భర్తకు మాట ఇచ్చింది నా మాట నిలబెట్టు తల్లి నా ప్రాణం ఇచ్చిన మంచిది అన్నది పూడి పుచ్చాలోడు 60 ఏళ్ళకి వచ్చు 70 ఏళ్ళకు వచ్చు అని అంటే ఆ భోగం కళావతి నమ్మలే విద్యాన్ని ఎందుకు బాధపడతాను ఇంటి పూట చెప్పక చేయక ఊడి చల్లినందుకు నీ బాకిల పడి నేనున్నా నీ భర్త ప్రేమ తీసుకొని మాట తీసుకొని పాద వదిలిపెట్టి భర్త దగ్గరికి వచ్చింది నిన్ను రమ్మన్నది పోవయ్యా ఎవరు భోగం కళ నేను ఎందాక పోయేటట్టున్నా చెప్పుని మీరన్నా చెప్పు లోకమా చెప్పు నేను ఎందాక పోయేటట్టున్నా నడచడానికి కాళ్ళు ఉన్నాయా నూకడానికి రెక్కలు ఉన్నాయా నన్ను ఎత్తుకొని పోయి నన్ను తీసుకుపోయి దాని చేతిలో పెట్టినావు అనుకో ఇప్పటి వరకు నేను 99 ఏళ్ళు ఉన్నా 99 ఏళ్ళు ఉన్నా ఈ ఒక్క ఏడైతే జనం ఉద్యమం ఆనాటోళ్ళు ఎవరో 100 ఏళ్ళు బతికింది కానీ మనం ఆ 100 ఏళ్ళు బతికేటట్టు లేదురా ఏ గాలితో పుట్టుకపోతాం మొన్న కరోనా వచ్చి 70 ఏళ్ళు బతికేదే నమ్మకం 60 ఏళ్ళ దగ్గరికి అయితే వరదల వల్ల కంపన గుర్తుండి వాళ్ళు ఏమాత్రం కంపనెట్టుకొని పోగవ కళావతి మాల ముందుకు వచ్చింది పోగవ కళావ తప్ప నిజంగానే పుష్టివాడు నీ భర్త బిడ్డ నీ భక్తి మెచ్చిందే పర్వాలేదు నీ భర్తను నేను సంబరపెట్టి సాగు రావయ్యా అని తీసుకొని పోయి శివజ్యోతి నువ్వు మాల కిందనే ఉండు నేను మాలలో పడిపోతాను మాలలో పడి వెనకాల భోగం కళావతరింటే అయ్యో ఇంత సుఖం లేని నా దగ్గరికి వస్తాడు నువ్వు సుఖ పెట్టకపోతే మళ్ళా నా దగ్గరికి వస్తాడా మాట తప్పని కులం భోగం కులం ఇంత సుఖం లేనివాడు నా దగ్గరికి వస్తాడు నా దగ్గరికి వస్తే సుఖం లేకపోతే మరి ఎక్కడికి పోతాడు కూర్చోవయ్యా అని కడిబెట్ట తారవాడంగి రాదు మగవాడి దగ్గర కడిబెట్ట తారవాడు అందంగా తయారయ్యే అల్లకు భగవంతుడు నిజ స్వరూపం చూపెట్టిండు బాగుందా నిజ స్వరూపం చూపెడితే అయ్యో తండ్రి భగవంత పరమాత్మ నేను తొత్తును నా ప్రేమ కావలసి వచ్చిందా అని కాళ్ళ మీద పడ్డది
నువ్వెందుకే నాకు నా భార్యను పరీక్ష పెట్టడానికి నిన్ను అడిగిన కాదంటేమో అని అనుకున్నా అట్లా కూడా దాన్ని ఓడించలేకపోయినా సత్యం సౌళ్ళ పాలు చేస్తానని ఏకులు కొట్టినా నిత్యం నీళ్ల పాలు చేస్తానని బడాయి కొట్టినా భక్తి బంధుల పాలు చేస్తానని నేను బాధాలు కొట్టినా బాధాల గురినైతే అక్కడ మళ్ళా కుష్టి రూపం దాల్చింది నువ్వు నాకు ఎందుకే కుష్టి రూపం దాల్చి మళ్ళా భార్య దగ్గరికి వచ్చింది జ్యోతి ఇక పోదాంపా నాకు సంతోషమైంది నీ సంతోషమే నా సంతోషం కోరి కంపల గుర్తు అయ్యా అన్నది భర్తనెత్తుకోని బాల శివజ్యోతి చూడు అల్లేక మీరు పెడుతున్నా ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు పంపిండు అప్పటికి ముసల వంగడు పెట్టుకోవాలంటే నా పల్లెల్లో ఆకలి
అటువంటి ఆడపిల్ల భర్త పెట్టుకోని పోయినది ఫోటో ఉంటే భార్య భర్తలు గంపలో భర్త ఉన్నారు. భగవంతునికి తెలవంది ఏదన్నా ఉంటుందా? ఎట్లా? పోతండి పోతండి పోయేడు తోల 12 ఏళ్ల కిందట 12 సంవత్సరాల ముందు పుట్ట మీద ఒక మునివరుడు తపస్సు కోరిండు. ఏమైనా తపస్సు కోరిండు? నా జీవి ఇక్కడ పోవద్దు, పొంది తోటి నేను స్వర్గం అందాలి. పుట్ట మీద కూర్చొని అఘోరమైన తపస్సు పట్టినాడు. అన్న ఆగారం నిద్ర మానుకోని పుట్ట మీద ఉంటే ఆ పుట్టలో పుట్టమైనట్టు అయిపోయింది. పుట్ట పెరిగిపోయింది చుట్టూరంగా. భగవంతుడు ఒక్కసారి పుట్టలున్న మునివరుణ్ణి చూసింది. అడవిలో గంపల ఎత్తుకొని మోతాన్ని ఎడమకాలు ఎగవెలిచిండు. పుట్టలు ఒక తన్నులన్నిండు. ఏడి కాడికి కుషులకు కుప్ప కూడిపోయిన పుట్ట కోయిరలని. పుట్టలకెళ్ళి మునివరుడు పడపడ పడపడ పళ్ళు వరకు పుట్టలేసింది. అడుగాను ఇంకో దొరకలేదా? ఇదే దారా నీకు? నీవు ఏ ముత్తైతన కొరగైతే నువ్వు బాధలు ఆడుతాను. రేపొద్దుగాల సూర్య కిరణాల చూసుడుతో నీ ముత్తైతన మూలపడిగా కానీ అయ్యా చాపలు తప్పెట్టిండే ఆడవిళ్ళకు ముత్తైతన మూలపడాల సూర్య కిరణాల చూసుడుతోనే ఎప్పుడైతే అన్నాడో శిక్ష విధించుతాయా అని కాళ్ళ ఎల్ల పడితే ఆడవిల్ల మాట ఇంటలేడు. మళ్ళా పుట్టు మళ్ళా పడివరకు తపస్సు మీద ఉన్నాడంటే మళ్ళా తపస్సు భిన్నం చేయరాదు. రెండోసారి తప్పు చేసినట్టు. శివజ్యోతి బాల ఏమనుకున్నదయ్యా? ఇన్ని రోజులు కష్టపడ్డదంతా నా భర్తను చంపుకోవడానిక. క్షణాలు కడితే తెల్లవారుతుంది. తెల్లవారితో సూర్యకిరణాలు చూస్తాడు నా భర్త. సూర్యకిరణాలు చూస్తుంటే నా భర్త ప్రాణం ఇదంటే నేను బతికెందుకుని నిన్నాళ్ళు నేను ఎవరు ఓటుకుని అయ్యరు ఓటుకొని భర్తని కాపాడుకోవడానికి ఇన్ని బాధలు పట్టదు వృధా కాబట్టి. నేను కనుక నా అవ్వ నాయ సత్యవంతులైతే సత్యవంతుల కడుపున నేను వరాన పుట్టిందాన్ని. సూర్య భాస్కర నువ్వు బయటికి వెళ్ళాలి. బయటికి వెళితే నా భర్త ప్రాణం పోతుంది. నానోడు నీకు నేను ఒక శబరం పెడతాను. నా భర్త ప్రాణం పోయిన మరుక్షణమే నా ప్రాణం పోవాలి, నీ ప్రాణం పోవాలి. ముగ్గురు జీవనాలు ఒక్క గడియలని పోవాలని శాపనార్థం పెడతాను. బాల అబ్బబ్బా శివజ్యోతి అన్న మాటలు చెటా చెటా చెట్టు చెంపదెమ్మలై తాకుతానే వాళ్ళకు సూర్య భాస్కరుడు. సూర్య భాస్కరుడు అంటే సూర్య భగవాన్. అమ్మా మహాప్రతివత పరమేశ్వరుని పెళ్ళాడిన పిల్ల నాకు శాపనార్థం పెట్టింది. నేను ఎట్లా బతికేదిగా? బయటికి వెళ్ళలేక భయపడి గోవు శర్మము కప్పుకొని మమ్ము దెబ్బల్లో దాగపడ్డాడు సూర్య భగవానుడు. కథల లేక మెదల లేక ప్రాణం పోతుందని భయభ్రాంతుడైపోయింది. భయభ్రాంతుడై కోడిమూట పోతు సమయం దగ్గరికి వస్తా. మీ వాళ్ళ ప్రకారం ఎరకటోళ్ళు ఏం చూసేది? గడియారం చూసేదా? సమయానికి లేచేది తెలియబడేది. దేవతలంతా గంగస్థానానికి పోయి గంగ స్నానం చేసినాక సూర్యభాస్కరునికి సూర్య నమస్కారం చేసుకోవాలి. దేవతలంతా బయలుదేరుతారు. గాలి గంభీర అటువంటి కనుకొని 33 కోట్ల దేవతలు కుబేరా గాలిదేవా గంభీరా. అరే చీకట్లు ఎక్కడ కనబడతలేదుగా? నీకు ఏ పోయే కదా చీకట్లని
ఆ? సూర్య భగవాన్ కానొస్తున్నాడు మనందరికంటే లోకానికి సృష్టికర్త పరమేశ్వరుడు ఆ పేతుడు తెలవాలి అని మరి ఎందుకుండా పోతాం దేవాన్ని దేవ 33 కోట్ల దేవాదేవుడు ఎందుకుండా వెళ్ళిపోతామా అని ఎండికొండ మీదకి వచ్చి లేడు భర్త సంగతి భార్యకు తెలుసు భార్య సంగతి భర్తకు తెలుసు మన అటువంటి లోకాల పెంకుడు ఎక్కడ కోయల పంచన గిళ్ళలో ఉండొచ్చు అనుకోని అటువంటి రాను 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 పంచాలు గిళ్ళలు కట్టారే అలా తల్లి ఓ పార్వతి అయ్యో మరుతులారా దేవ మండీలమా ఏమిటి ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే గాలి గాలి లేదు ఎన్నుకొండ మీద అన్న లేడు ఇక్కడికి ఉన్నాడని వచ్చినాము ఏమైంది వారత్తా నానరా మళ్ళీ ఆకలి ఉంచుకోదా ఒక్కసారి వేస్తుంది కదా ఆకలి ఉంచుకోవాలని వాళ్ళు తెచ్చిపోతారు అయ్యో నిన్న ఊడిసిందేనే ఆకిలి కానీ ఆకలి అంతే వాళ్ళు పోతే మీకు ఇల్లు దొరకదు కావచ్చు ఉడత మల్లయ్య ఒప్పు కథలని కొడుతున్నా కథలు వస్తాయి లైక్ చేయండి కొంచెం ఒక్కొక్కటి ఉన్నలో అయినా అయితే దేవతలారా ఏం పని మీద వచ్చిర్రు దేవతలు అందరూ వచ్చి మీద కూర్చున్నారు పండుగ వాళ్ళు పచ్చలైతారు నైరుతి నైరుతి దేవతలారా శంకరాన్ని ఎక్కడో పిలువు శంకరన్నను మీ అన్న లేడు కాదయ్యా కలుబొట్టు పోయిందా కొత్తాలు వాడుతూనే అడుగా పోయి శివరాత్రి తప్పసేది అయితే మీ అన్న అలనాడు శివరాత్రి నాడు వేణు ఆనాడు ఎక్కడికి నర్మలోకమే ఏ పని మీదనో ఏం పని మీదనంటే రమ్మ సత్యవంతురాలని మీ అన్నం లేదా మీరందరూ అవును కదా రమ్మ సత్యవంతులు కాదు కదయా సత్యవంతులు నరులోకముల నరులు సత్యవంతులు ఉన్నారు అని వాళ్ళ సత్యం సౌల పాలు ఎత్తా నిత్యం నీళ్ళ పాలు ఎత్తా భక్తి బంధల పాలు చేస్తానని శర్తువాదం కట్టిండు నాతో 3 గడియల్లో నేను వాళ్ళ సత్యం తప్పించేస్తా దేనుకుంటావు అన్నాడు 3 గడియలు కాదు 36 గడియలు సెలవు పెడతారా వాళ్ళ సత్యం సౌల పాలు చేసి వస్తే వాళ్ళకి ఆదరమిస్తే లేదనిపిస్తే సారికి సౌతిని ఏడు ఎరాలు నీరారంగా చంద్రుడు జలమైన గంగ నా సౌతిని నా స్థానంలో కూర్చుండబట్టి మీ ఇరువురి కింద కులాంగిరితనం చేస్తాను మనం 36 గడియలకు ఒక్క గడి ఎక్కువైనా నేను కట్టే సీర కట్టాలని రైతులు కానీ నేను చేసే పనులు చేయాలను అని ఇక నువ్వు సిద్ధమై ఉండు అని చేయండి 60 గడియల ఇంతవరకు వస్తలేదు ఆయన వ్యక్తిని దాటిపోయింది నువ్వు వచ్చినా కూడా దాటిపోయింది మర్చిపోయింది అదే ఉన్నాడు గత్తికి వెళ్ళిపోతున్నాడు అక్కర్లేదు కానీ నా వంతు పట్టుకత్తపా సారి ఫంక్షన్ ఇక మీ అన్నకు చీర కట్టించడానికి పోతాను చీర కట్టించే
అయిపోయిందా మీ ఇంట్లో ఇక 5 నిమిషాలు కూడా లేదు నువ్వు ఒక రాగండి అయ్యయ్యో దేవాన దేవతలందరిని తీసుకొని మీ అన్న ప్రాణముఖం లేక అక్కడిని ఆగిపోయిందయ్యా రాండయ్యా దేవతలు అందరాకమైన గంగ ఒట్టు పిచ్చరు శివజ్యోతి చక్కల నాల రూపం మీద కూర్చోనున్నది కుర్చీ రూపం మీద భగవంతుడున్నాడమ్మా భగవంతుడి దగ్గరికి వచ్చింది అయ్యా ఏందిరా తమ్ముళ్ళకి తత్తారు ఎట్లా అని అంటాడు అమ్మ నీ చీర కట్టిస్తున్నాడు మగన తీసుకొచ్చింది అని అన్నాడు ఒక మనిషినారా నీ చీర కట్టుకుంటానా అంటే మరి అన్న ఇది ఎందుకు వచ్చింది అని అది తప్ప నేను మరుగులారా ఇక మీరే ఆలోచన చేయండి అయ్యా ఎందుకంటే ఎవరైనా తక్కువ ఎందుకు వచ్చిందో అడుగురు అని అంటే అడిగింది అన్నయ్య